నేను చెప్పే పాయింట్స్ సింపుల్‌గా ఉంటాయి. మీరు సింపుల్‌గా గుర్తుపెట్టుకొని అంతే సింపుల్‌గా ఎవరికైనా సజెస్ట్ చేయడానికి కూడా చాలా బావుంటుంది. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రొడక్ట్ వచ్చేటప్పటికి డీప్ క్లెన్జింగ్ ఆయిల్ అంటారు ఈ ప్రొడక్ట్‌ని. సో, ఈ ప్రొడక్ట్ ఏంటి అనంటే మనకిందులో ఇంగ్రీడియెంట్స్ చూడండి యాండ్రిబో ఆయిల్, కాస్టర్ సీడ్ ఆయిల్, స్వీట్ ఆల్మండ్ అంటే బాదం, స్వీట్ ఆల్మండ్ ఆయిల్, బెర్రీ కాంప్లెక్స్ అంటే చిన్న చిన్న ద్రాక్ష గుత్తులుంటాయి. సో, దాని నుంచి సేకరించినటువంటి ఆయిల్స్ ఇవన్నీ. ఈ అన్ని ఆయిల్స్ ఈ అన్ని ఇంగ్రీడియెంట్స్ మిక్స్ చేసి ఈ డీప్ క్లెన్జింగ్ ఆయిల్‌ని తయారు చేయడం జరిగింది. సో, ఇదేంటంటే మైల్డ్ క్లెన్జర్. సో, ఫేస్ వాష్‌ల్లో కొన్నెలా ఉంటాయి, కొన్ని జెల్ బేస్డ్ ఉంటాయి, కొన్ని ఫోమ్ బేస్డ్ ఉంటాయి క్లెన్జర్స్ అనేవి. కానీ ఇక్కడ మీకేంటి అనంటే కంప్లీట్‌గా ఆయిల్ బేస్డ్ క్లెన్జర్. ఇది మీకు ఆయిల్ బేస్డ్ వస్తుంది కాబట్టి ఈ క్లెన్జర్‌ని మనము జస్ట్ ఒక 2 డ్రాప్స్ స్కిన్‌కి అప్లై చేసుకొని దాన్ని మనము జెంటిల్‌ని మసాజ్ చేసుకోవాలి. ఓకే. సో, మనము స్కిన్‌కి కొంచెం ఆయిల్‌ని అప్లై చేసుకొని ఇక్కడ ఇక్కడ డ్రాప్స్ ఏసుకొని మనము స్కిన్‌కి ఇలాగా సర్క్యులర్ డౌన్ టు అప్‌వర్డ్స్ ఇలా కింద నుంచి పైకి, కింద నుంచి పైకి దీన్ని ఇలా అప్లై చేసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ ట్యాప్ చేస్తూ దీన్ని మనం స్కిన్‌కి అప్లై చేసుకున్నట్లయితే స్కిన్‌లో ఉన్న టాన్ అంతా వస్తది. ఇది వాడడం వల్ల ఎన్ని రకాల ఉపయోగాలంటే ఎవరికైనా మొఖమంతా గుంతలు గుంతలుగా ఉన్నా అవి కలుస్తాయి. దాని లోపటి వరకు ఎళ్లి ఇది క్లీన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ అడ్వాంటేజ్. అండ్ సెకండ్ బెనిఫిట్ ఏంటి అనంటే మీ స్కిన్ రఫ్‌గా ఉన్నట్లయితే అది సాఫ్ట్‌గా తయారవుతది. రెగ్యులర్‌గా వాష్ చేయడం వల్ల దీంతో. ఓకే. సో, నెక్స్ట్ ఇంకొకటి స్కిన్ మీద చాలా మందికి ఆయిల్ రిలీజ్ అవుతా ఉంటది. ఇప్పుడు ఇదే కాలం వచ్చింది ఎండాకాలం కదా! వచ్చేసింది ఇంక సమ్మర్. సో, సమ్మర్‌లో చాలా మందికి ఏంటవుతుందంటే జిడ్డు బారిపోతా ఉంటది ఫేస్ అనేది. సో, అలాంటి వాళ్ళకి ఇది ఇంకా బాగా హెల్ప్ అవుతుంది. సో, దీన్ని ట్వైస్ గనుక యూజ్ చేసుకున్నట్లయితే మీ ఫేస్ మీద మీకు నేచురల్‌గా వస్తున్నటువంటి ఆయిల్ ఏదైతే ఉందో ఆ ఆయిల్‌ని కంట్రోల్ చేసి మీ స్కిన్‌ని నార్మల్‌గా ఉంచడం జరుగుతది. ఓకే. సో, నేచురల్ స్ట్రిప్పింగ్ ఆయిల్స్ అంటారు మీ స్కిన్ నుంచి వచ్చే ఆయిల్స్. ఆయిల్స్ అనేవి రిమూవ్ అవ్వడం జరుగుతుంది. తర్వాత ఇది యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే స్కిన్ ఫెయిర్ అవుతుంది. ఓకే. సో, మీకు స్కిన్ ఫెయిర్ అవ్వాలన్నా, స్కిన్ మీద ఉన్నటువంటి కన్నాలు కన్నాలు, గుంతలు గుంతలుగా ఉన్నవి కలవాలి అన్నా, అలానే స్కిన్ బ్రైట్‌గా అవ్వాలన్నా, స్కిన్ మీద ఉన్నటువంటి జిడ్డు పోవాలన్నా కూడా ఈ యొక్క క్లెన్జర్‌ని యూజ్ చేసుకోవచ్చు. అలానే ఎవరికైతే పింపుల్స్ ఉంటాయో, ఎవరికైతే గాయాలుంటాయో మొఖం మీద చిన్న చిన్నగా మొటిమలు కానివ్వండి, ఇంకా ఏవైనా వేడికి సెక్కురుపులు కానివ్వండి, ఇలాంటివి ఏవొచ్చినా గానీ మనం సబ్బు పెడితే వెంటనే మండుతది బాడీ. అలాగే ఏ ఫేస్ వాష్ యూజ్ చేసినా మండుతది. సో, అందులో ఎందుకు మండుతుందంటే అందులో గ్లిజరిన్ ఉంటది. కాబట్టి మీకు స్కిన్ అనేది మండడం జరుగుతది. ఇందులో మనకి అది ఉండదు. సో, కాబట్టి థిస్ ఈస్ వెరీ సేఫ్. సో, కాబట్టి ఈ క్లెన్జర్‌ని మీరు ట్వైస్ యూజ్ చేసుకుంటే ఎక్స్‌క్లూజివ్‌లీ పింపుల్స్ చిన్న పిల్లలకి చాలా మందికి 12 ఇయర్స్ దాటిన పిల్లలందరికీ కూడా పింపుల్స్ వల్ల మొఖమంతా ఇలా ఇలా ఉబ్బిపోతా ఉంటది. సో, వాళ్ళకి మీరేం చేస్తారు సోప్ పెట్టి కడగండి, కడగండి అంటారు. ఆళ్ళేమో ఆ సబ్బంతా మొటిమలకి ఇంకా లోపలికెళ్ళిపోయి బాక్టీరియాని ఇంకా పెంచి ఇంకా ఇచ్చింగ్ ఇస్తది. ఇంకా గోక్కుని గోక్కుని మొత్తం గుంతలైపోయి మొహం అంతా పాడైపోతది. సో, అలాంటి వాళ్ళందరికీ కూడా బెస్ట్ క్లెన్జర్ అంటే ఈ క్లెన్జర్‌ని సజెస్ట్ చేయండి. థిస్ ఈస్ వెరీ గుడ్ క్లెన్జర్. సో, ఇదొక్కసారి వాష్ చేస్తే ఒక ఫేషియల్ చేయించుకున్నంత లుక్ వస్తుంది ఎవ్వరికైనా గూడా. దీనికి ఏజ్ లిమిటేషన్ ఏమీ లేదు. ఎవ్వరైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. ట్వైస్ ఇన్ ఎ డే యూజ్ చేస్తే మీ స్కిన్ అనేది చాలా వరకు హెల్తీగా ఉంటుంది. ఇది మీకు ఎంఆర్‌పీ 1700 బట్ మీకొచ్చే ప్రైస్ 1200 పీవీ 40 పీవీ. ఓకే. సో, సెకండ్ యెస్ ప్రొడక్ట్. మేడం. ఇది ఫేస్ మిస్ట్ అంటారు దీన్ని. ఫేస్ మిస్ట్. సో, ఫేస్ మిస్ట్ అనేది మీకు 490 రూపీస్ ఉంటుందండి. 490 రూపీస్ ఇది మీకు 490 రూపీస్‌కొస్తది. మీకొచ్చే ధర 490. మీకు పీవీ 16.33 పీవీ 16.5 పీవీ వస్తది. ఈ మిస్ట్ ఏంటంటే ఇప్పుడు మనం బయటికెళ్ళినప్పుడు అన్ని చోట్ల మనము వాటర్ అవైలబిలిటీ ఉండదు ఫేస్ వాష్ చేసుకోవడానికి. ఇప్పుడు మీరెక్కడో ట్రావెల్ చేస్తారు. వెంటనే జిడ్డయిపోతారు. బాగా టాన్ అయిపోతారు. అక్కడికక్కడ మళ్ళీ మనం నీళ్లు, సోపు ఇన్ని క్యారీ చేయాల్సిన పనేం లేదనమాట. డైరెక్ట్‌గా దీన్ని స్ప్రే చేసుకుంటే లాంగ్ లెంత్ నుంచి జస్ట్ ట్యాప్ చేసుకొని టిష్యూతో వైప్ చేసేసుకుంటే రిఫ్రెషింగ్‌గా ఉంటది స్కిన్ అనేది. ఒక ఫేస్ వాష్ చేసుకుంటే ఎలా ఉంటదో అలా రిఫ్రెషింగ్‌గా ఉంటదనమాట. అలానే మీరు మేకప్ ఏసుకునిన తర్వాత మొత్తం మేకప్ అయిపోయిన తర్వాత కూడా మేకప్ ఇంటి దగ్గరేసుకునేటప్పుడు చక్కగా అందంగా కనిపిస్తారు. కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ జిడ్డుకి, ఆ మట్టికి అంతా కొంచెం డల్ అయిపోయినట్టుగా ఉంటది ఫేస్. మళ్ళీ రీటచప్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా దీన్ని ఆ టైంలో కూడా జస్ట్ లాంగ్ ప్రెస్ చేసి అట్లా ట్యాప్ చేసి వదిలేయాలి. తొడకూడదప్పుడు. జస్ట్ ఇట్లా ట్యాప్ చేసి వదిలేయాలి. సో, అలా చేసినా కూడా స్కిన్ అనేది చాలా వరకు హెల్తీగా ఉంటది. డైలీ యూజ్ చేస్తే ఈ చీక్స్ అనేవి ప్లంపీగా వస్తాయి. ప్లంపీ అంటే చూడండి చిన్న పిల్లలకి యాడ్ ఇస్తారు. ఇలా అంటే బుగ్గలు ఇలా
బబ్లీగా ఉంటాయి కదా! సో, అలా వస్తది. దాన్ని ప్లంపీనెస్ అంటారు. ఓకే. సో, మీకు చక్కగా బౌన్సీగా ఉంటాయి మీ చీక్స్ అనేవి. చాలా హెల్తీగా ఉంటాయి. బావుంటాయి. అలానే పోర్స్ మినిమైజ్ అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తది. ఓకే. సో, నెక్స్టు మనకి షీట్ మాస్కులున్నాయి. షీట్ మాస్కులనేవి మన దగ్గర 3 రకాల షీట్ మాస్కులున్నాయి. ఒకటి విటమిన్ సి షీట్ మాస్క్ ఉంది. ఇంకొకటి విటమిన్ ఇ షీట్ మాస్క్ ఉంది. అండ్ హైడ్రేషన్ షీట్ మాస్క్. 3 షీట్ మాస్కులున్నాయి మన దగ్గర. సో, విటమిన్ సి అనేది ఆల్‌వేస్ ఎవరికైతే మచ్చలుంటాయో, ఎవరికైతే స్కిన్ కలర్ రావాలనుకుంటారో, సో, ఇలాంటి వాళ్ళకి విటమిన్ సి షీట్ మాస్క్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. వారానికి ఒక్కసారి దీన్ని యూజ్ చేస్తే స్కిన్ చాలా వరకు హెల్తీగా ఉంటుంది. ఇది ఓవర్‌నైట్ పెట్టుకోవచ్చు. లేదా ఒక 15 మినిట్స్ అంటే ఈ ర్యాపర్ మీ బాడీ టెంపరేచర్ బట్టే త్వరగా ఆరిపోవడం అనేది జరుగుతది. అదే ఎవరికి కొంచెం బాడీ కూల్‌గా ఉంటది. అంత వేడుండదు వాళ్ళకి. సో, వాళ్ళకేంటంటే కొంచెం టైం తీసుకుంటది. అలా అని చెప్పి ఇది 10 నిమిషాలే, 15 నిమిషాలన్నది ఏం లేదు. ఈ పేపర్‌లో ఉన్న సిరమ్ ఏదైతే ఉందో, ఈ సిరమ్ మొత్తం మీ బాడీ వేడికి దానంతట అది ఆరిపోయినంత వరకు మీ ఫేస్ మీద ఉంచుకొని, అప్పుడు ఆ పేపర్ తీసేసి, ఆ ప్యాకెట్‌లో ఉన్నటువంటి ఇంకొంచెం సిరమ్ ఏదైతే ఉందో, సిరమ్‌ని బాగా కింద నుంచి పై వరకు మొత్తం స్కిన్ అంతా మసాజ్ చేసేసి వదిలేయాలి ఓవర్‌నైట్. కడుక్కోకూడదింక. సో, నెక్స్ట్ డే నార్మల్ వాటర్‌తో క్లీన్ జేసుకోవాలి. ఉదయం నిద్ర లేవగానే. ఓకే. సో, ఇలా దీన్ని మీరు నెలలో 4 సార్లు అంటే వారానికి ఒక్కసారి యూజ్ చేసుకున్న స్కిన్ అనేది చాలా హెల్తీగా ఫేషియల్ చేయించినంత లుక్‌తో ఉంటుంది. బావుంటుంది. ఓకే. ఇది విటమిన్ సి. సో, అలానే విటమిన్ ఇ. విటమిన్ ఇ అనేది ఎవరికి ఇవ్వచ్చు అనంటే పింపుల్స్ ఉన్న వాళ్ళకి విటమిన్ ఇ ఇవ్వచ్చు. అలానే 30+ ఏజ్ అయిన వాళ్ళేంటంటే స్కిన్ ముడతలు పడతది కాబట్టి వాళ్ళకి యాంటీ ఏజింగ్ క్రీమ్స్ వాడతారు. ఎందుకు ముడతలు కనిపించకుండా స్కిన్ టైట్ అయినట్టుగా కనిపించడానికి యూజ్ చేస్తారు. ఇలాంటి వాళ్ళందరికీ విటమిన్ ఇ షీట్ మాస్క్ అనేది సజెస్ట్ చేయాలి. సో, విటమిన్ ఇ యూజ్ చేయడం వల్ల చర్మం అనేది బిగుతుగా మారడానికి హెల్ప్ చేస్తుంది. అలానే స్కిన్ సప్పల్‌నెస్ పెంచుతుంది. స్కిన్ అయితే ఎప్పుడైతే టైట్ అవుతుందో మీరు యంగ్ లుక్‌లో కనిపించడం అనేది జరుగుతది. గ్లో అనేది యాస్ యూజువల్ కామన్. ఆటోమేటిక్‌గా మీకు గ్లో అనేదొస్తది. ఈ షీట్ మాస్క్ కూడా ఇందాకడ ఎలా అయితే చెప్పానో సేమ్ యాస్ యూజువల్ అలానే వాడాలి. దీనికి కూడా ఏజ్ లిమిటేషన్ అనేది ఏమీ లేదు. ఎవరైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. షీట్ మాస్క్ అనేది ఎప్పుడు కూడా నైట్ పూట పెట్టుకుంటేనే బాగా ఎఫెక్టివ్‌గా పనిచేస్తది. అది గుర్తుపెట్టుకోండి. ఓకే. సో, నెక్స్ట్ హైడ్రేషన్ షీట్ మాస్క్. ఈ హైడ్రేషన్ షీట్ మాస్క్ అనేది ఎవరైతే డ్రై స్కిన్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి బాగా హెల్ప్ చేస్తుంది. సో, డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఈ హైడ్రేషన్ షీట్ మాస్క్ తీసుకోవడం వల్ల స్కిన్ అనేది కూల్ అయ్యి బాగా హీట్ ఎప్పుడైతే పోతుందో ఆటోమేటిక్‌గా రీజనరేటింగ్‌గా ఉంటారు. హెల్తీగా స్కిన్ అనేది కనిపించడం జరుగుతుంది. పీహెచ్ బ్యాలెన్స్ చేస్తది స్కిన్ మీద. సో, కాబట్టి వాళ్ళు ఈ హైడ్రేషన్ షీట్ మాస్క్ అనేది యూజ్ చేసుకోవచ్చు. యాస్ యూజువల్ ఎవరైనా ఒకటే సి అనేది ఎప్పుడు కూడా స్కిన్ గ్లోకి 3 షీట్ మాస్క్‌లు గ్లో వస్తాయి. కానీ పర్పసెస్ వేరు. ఎవరికైతే మచ్చలు ఎక్కువుండి స్కిన్ బాగా కలర్ రావాలనుకుంటారో వాళ్ళు విటమిన్ సి యూజ్ చేయండి. ఎవరైతే మొఖమంతా ముడతలుగా ఉన్నాయి, లేదు మీరు ఏజ్ అవుతున్న పర్సను, ఏజ్ అయిన పర్సను అయితే గనక విటమిన్ ఇ యూజ్ చేయండి. గ్లో అనేది యాస్ యూజువల్ కామన్ వస్తది. ఏ షీట్ మాస్క్ ఏసుకున్నా గ్లో వస్తది. కానీ ఇవి అడిషనల్ బెనిఫిట్స్. అలానే హైడ్రేషన్ మాస్క్. అది ఎవరైతే స్కిన్ బాగా ఓవర్ డ్రై ఉంటారో ఆ మాస్క్‌ని యూజ్ చేయండి. ఓకేనా? మాస్క్‌లు అర్థమయ్యాయి కదండీ! ప్రతి షీట్ మాస్కు రూ. 260 పీవీ 8 పీవీ వస్తది. ఎవరైనా గాని వారానికి ఒక్కసారి యూజ్ చేస్తే సరిపోతుంది. ఓకే. ఓకే. నెక్స్ట్ విటమిన్ సి సిరము. విటమిన్ సి సిరమ్ అనేది ఏదైతే ఉందో విటమిన్ సి సిరము ఫర్ గ్లోకి. సి అనేది ఎప్పుడు కూడా పింపుల్స్ ఉన్న వాళ్ళకి ఇవ్వకూడదు. అది గుర్తుపెట్టుకోండి. సి సిరము మొఖం మీద గాని ఎక్కడైనా గాయాలున్న వాళ్ళకి సి సిరమ్ అనేది ఇవ్వకూడదు. ఇది కాకాడు ప్లమ్‌తో తయారు చేస్తారు. సో, కాకాడు ప్లమ్ అంటే అది ఒక రేగు జాతికి చెందింది. అరుదైన రేగు జాతనమాట. సో, కాబట్టి ఇది మీకు ఇందులో ఉన్నవన్నీ కూడా ఆరెంజ్ ఉంటుంది, లెమన్ ఉంటుంది, కాకాడు ప్లమ్, రేగిపండు ఉంటుంది. సో, వీటన్నిటి కలయికతో దీన్ని తయారు చేయడం అయితే జరిగింది. ఇది యూజ్ చేయడం వల్ల పిగ్మెంటేషన్ మంగు మచ్చలనేవి పోతాయి. స్కిన్ కలర్ పెరుగుతుంది. స్కిన్ హెల్తీగా ఉండడం జరుగుతుంది. ఓకే. సో, దీని కాస్ట్ రూ. 1025 మీకు 34 పీవీకొస్తుంది. అలానే నెక్స్ట్ యూత్ ఎలెక్సర్. ఈ యూత్ ఎలెక్సర్ అనేది ఏదైతే ఉందో ఇది మీకేంటంటే స్కిన్ యంగ్ లుక్‌లో కనిపించడానికి, వ్రింకిల్స్ పోవడానికి, ముడతలు పోవడానికి వీటన్నిటికి కూడా మీకేంటంటే ఈ యూత్ ఎలెక్సర్‌ని యూజ్ చేసుకోవచ్చు. ఇందులో కూడా మీకేంటి అంటే ఉన్న ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా వెరీ నేచురల్ ఇంగ్రీడియెంట్స్. చూచూ హసీ ఎక్స్ట్రాక్ట్ అనేది ఏంటి అనంటే మీకు దాల్చిన చెక్క తెలుసు కదా! అలాంటి ఒక బెరడు జాతికి చెందింది. అంతేగాని అది ఇది కాదు. సో, చూచూ హసీ ఎక్స్ట్రాక్ట్ అనేది మీకు దాల్చిన చెక్కలాగే ఉంటది గానీ అది దాల్చిన కాదు వేరే.
సో, అలాంటి ఒక బెరడ్ అనమాట. చూచుహాసి ఎక్స్ట్రాక్ట్ అనేది అదొక హీలింగ్ టానిక్. మన స్కిన్‌కి హీల్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది. అలానే ఇందులో విటమిన్ సి కూడా ఉంటుంది. అలానే 24 క్యారెట్స్ గోల్డ్ డస్ట్ కూడా ఉంటుంది. అదేంటంటే ఇన్‌స్టంట్‌గా అంటే మనం రాయంగానే ముడతలన్నీ మాయమైపోవు గదా! సో, రాయంగానే మనకి స్కిన్ మీద చిన్న చిన్న స్పార్క్లింగ్ అనేదొస్తది. సో, ఆ స్పార్క్లింగ్ రావడం వల్ల ఏమవుతుందంటే లైట్ రిఫ్లెక్షన్‌కి మీ వ్రింకిల్స్, ఫైన్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఔట్‌లోకి ఎక్స్‌పోజ్ అవ్వకుండా మీ స్కిన్‌ని హెల్తీగా ఉంచడంలో హెల్ప్ చేస్తుంది. ఓకే. సో నెక్స్ట్ బ్రైటనింగ్ క్రీమ్. దిస్ ఇస్ అమేజింగ్ ప్రొడక్ట్. బ్రైటనింగ్ క్రీమ్ అనేది 2 పూట్ల యూజ్ చేసుకోవాలి. ఏ స్కిన్ కంప్లెయింట్ ఉన్నా లేకపోయినా ఎవ్రీ డే గనక దీన్ని 2 పూట్ల యూజ్ చేసినట్లయితే మీ స్కిన్ సప్ల్‌నెస్ పెరుగుతుంది. స్కిన్ సాఫ్ట్ అవుతుంది. ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నా మీకు ముడతలున్నా, మచ్చలున్నా, అలానే స్కిన్ మీద ఓపెన్ పోర్స్ ఉన్నా, ఇంకా ఎలాంటి స్కార్స్ ఉన్నా కూడా మీకిది హీల్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ఎక్స్‌క్లూజివ్‌గా కొల్లాజెన్‌ని స్టిమ్యులేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది కాబట్టి, ఇది కొల్లాజెన్ పెంచడానికే మీకు బాగా హెల్ప్ చేస్తది బ్రైట్నింగ్ క్రీమ్ అనేది. ఈ బ్రైట్నింగ్ క్రీమ్ 2 పూట్ల వాడుకుంటే మీ స్కిన్ అనేది చాలా వరకు హెల్తీగా ఉండడం జరుగుతుంది. ఇది కాస్ట్ మీకు రూ. 2200 ఉంటుంది. పీవీ 73.33 పీవీ. ఇంక ఈ నైట్ క్రీములు వాడినోళ్ళు వీళ్ళందరికీ కూడా ఈ క్రీమ్‌ని మీరు సజెస్ట్ చేస్తే ఇంక నైట్ క్రీమ్‌లు అవసరం లేదు. నైట్ క్రీమ్ అనే కాన్సెప్ట్ ఏంటి అనంటే కొల్లాజెన్ పెంచుకోవడానికే నైట్ క్రీమ్ అనేది వాడతారు. ఓకే. సో 30+ తర్వాత కొల్లాజెన్ లెవెల్స్ ఎవరెవరికైతే డౌన్ అయిపోతా ఉంటాయో, అలాంటి ప్రతి ఒక్కరు కూడా బ్రైట్నింగ్ క్రీమ్ యూజ్ చేసినట్లయితే స్కిన్ సప్ల్‌నెస్ పెరిగి స్కిన్ హెల్తీగా ఉండడం అనేది జరుగుతుంది. ఓకే. సో నెక్స్ట్ హైడ్రేషన్ క్రీమ్. ఇది ఇందాక చెప్పినట్టే డ్రై స్కిన్ వాళ్ళకి ఎక్స్‌క్లూజివ్‌గా దీన్ని మీరు రికమెండ్ చేయొచ్చు. సో ఈ హైడ్రేషన్ క్రీమ్ అనేది మీకు స్కిన్ మీద మాయిశ్చరైజర్‌ని పెంచడానికి హెల్ప్ చేస్తుంది. పీహెచ్ బ్యాలెన్స్ పెంచడానికి హెల్ప్ చేస్తుంది గనక దీన్ని ఎవరికైనా కూడా ఇవ్వచ్చు. ఎక్స్‌క్లూజివ్‌గా ఎవరైతే పింపుల్స్ ఉంటాయో అలాంటి వాళ్ళకి దీన్ని ఇచ్చినట్లయితే వాళ్ళకి బాగా స్కిన్ అనేది కూల్ చేస్తది. మెయిన్ బాడీలో ఉన్న హీట్ అంతటిని పీల్చుకుంటది కాబట్టి ఈ క్రీమ్ అనేది చాలా వరకు హెల్ప్ చేస్తుంది వాళ్ళకి. ఓకే. సో నెక్స్ట్ అండర్ ఐ సిరమ్. అండర్ ఐ సిరమ్ అనేది ఏంటి అనంటే మన కంటి కింద నల్ల మచ్చలు ఎవరెవరికున్నా సో, అలాంటి వాళ్ళందరికీ సిరమ్ ఇవ్వాలి. అండర్ ఐ సిరమ్ అంటే కళ్ళ కింద క్యారీ బ్యాగ్‌లంటారు, నల్ల మచ్చలంటారు, కళ్ళంతా ముడుచుకుపోతున్నట్టుగా బ్లాక్‌గా ఉన్నాయంటారు. ఇలాంటి కంప్లెయింట్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు ఈ అండర్ ఐ సిరమ్‌ని రికమెండ్ చేయొచ్చు. ఈ అండర్ ఐ సిరమ్ ఒక్కటే కాదు, వాళ్ళకి బాడీలో బ్లడ్ లెవెల్ ఎంతుందనేది కూడా మీరు వాళ్ళకి రీచెక్ చేసి, అడిగి, తెలుసుకొని బాడీలో బ్లడ్ లెవెల్ గనక తక్కువుంటే మీరు వాళ్ళకి ఐరన్ ఫోలిక్ క్యాప్సూల్స్ కూడా రికమెండ్ చేయాలి. ఇది ప్లస్ అది 2 కాంబినేషన్‌లో ఇచ్చినప్పుడే మంచి రిజల్ట్ అనేది వాళ్ళకి రావడం జరుగుతది. ఈ 2 చేస్తూ వాళ్ళు ఖచ్చితంగా 8 గంటలు పడుకోవాలి. వాళ్ళు బాగా నిద్రపోకపోయినా, బాడీలో బ్లడ్ లెవెల్ తక్కువున్నా, ఈ ఒక్క క్రీమ్ వాడినంత మాత్రాన వాళ్ళకి కంటి కింద నల్ల చారలైతే పోవు. అది క్లియర్. సో, కాబట్టి ఈ 3 కాంబినేషన్ మీరు ప్రాపర్‌గా ఇచ్చే పర్సన్‌కి క్రాస్ చెక్ చేసుకొని, వాళ్ళకి అవేర్‌నెస్ ఇచ్చి దాన్ని రికమెండ్ చేయండి. ఓకే. సో, ఇది రూ. 970కి మీకొస్తుంది. 32 పీవీ. సో, నెక్స్ట్ బ్లమిషల్. దిస్ ఇస్ అమేజింగ్ ప్రొడక్ట్. సో, ఎవరైతే పింపుల్స్‌తో ఎక్కువ బాధపడతా ఉంటారో అలాంటి వాళ్ళకి ఈ క్రీమ్‌ని గనక సజెస్ట్ చేస్తే ఇది జెల్ బేస్‌లో ఉంటుంది. ఇది అప్లికేటర్ అన్నమాట ఇది. ఓకే. జస్ట్ దాన్ని ఇలా కిందన ప్రెస్ చేస్తే చాలు. మీకు ఈ పంప్ పైనుంచి జెల్ అనేది రావడం జరుగుతది. సో, దాన్ని ఎక్కడైతే పింపుల్స్ ఉంటాయో ఆ ఏరియా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇలా ఉన్నాయనుకోండి. ఇలా పెట్టాల్సిన పని లేదు. ఈ ఏరియాలో జస్ట్ ఇలా రాసేసి ఆ జెల్‌ని వదిలేయండి. జస్ట్ ఒక 2 టైమ్స్ ఇలా మామూలుగా మాయిశ్చర్ చేసి ఇలా రబ్ చేసేసి స్మూత్‌గా ఇలా పాముతారు చాలా మంది గట్టిగా. అట్లా చేయకూడదు. జస్ట్ ఇలా స్లైట్‌గా రబ్ చేసేసి వదిలేయాలి. అది ఓన్లీ రాత్రి పూటే చేయాలి. ఎక్కడ స్కిన్ ప్రాబ్లమ్ ఉంది అక్కడ మాత్రమే ఆ క్రీమ్‌ని వాడాలి. స్కిన్ అంతా వాడకూడదు. ఓకే. సో, ఇది యూజ్ చేయడం వల్ల నొప్పి, వాపు, చీము ఇవన్నీ గూడా తగ్గిపోతాయి. ఇంకే టాబ్లెట్‌లు అవసరం లేదు దీనికి. దీంతో పాటు ఒక టాక్సిక్లిన్ క్యాప్సూల్ ఇవ్వండి ఆ పర్సన్‌కి. ఎవరికైతే పింపుల్స్ ఉంటాయో వాళ్ళకి. సో, పింపుల్స్ ఉన్న వాళ్ళకి ఫేస్ వాష్ డీప్ క్లెన్జింగ్ ఆయిలే ఇవ్వాలి. ఫేస్ క్రీమ్ ఇది ఇవ్వాలి. ఇది ఆయింట్‌మెంట్ బేస్‌గా నైట్ టైమ్ అప్లై చేసుకోమని చెప్పాలి. డే టైమ్ వాడకూడదు. నైట్ టైమే వాడాలి. ఇది రాసుకొని ఎండలోకెళ్ళకూడదు. ఓకే. అండ్ డే టైమ్ ఖచ్చితంగా సన్ స్క్రీన్ వాడాలి. సన్ స్క్రీన్ ఎస్‌పీఎఫ్ 50 ఇవ్వాలి. ఎందుకంటే చర్మం అనేది లైట్‌గా పీల్ అవుతదన్నమాట ఇది రాసిన తర్వాత. సో, కాబట్టి డే టైమ్ ఖచ్చితంగా సన్ స్క్రీన్ అనేది ఇవ్వాలి. ఎస్‌పీఎఫ్ 50 ఇవ్వండి. ఎందుకంటే స్కిన్ సెన్సిటివ్‌గా పొరబడుతది కాబట్టి ఎక్కువ ప్రొటెక్షన్ కావాలి. క్లియర్?